వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంటి గడప దగ్గరికే రేషన్ వచ్చేది. వృద్ధులు కష్టపడకుండా ఇంటికి రేషన్ వాహనాలు వచ్చేలా చేశారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ముసలి ముతక రేషన్ తెచ్చుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. గిరిజనులు కొండలు గుట్టలు దాటి సంచులు మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కష్టాలు పడుతున్న జనం మళ్లీ జగన్ రావాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే ఎండియు వాహనాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎండియు వాహనాలను రద్దు చేసి చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ పంపిణీని పునఃప్రారంభించింది. అయితే ఓ ఊరిలో దళితులకు రేషన్ తీసుకోవడం భారంగా మారింది. ఎందుకంటే రేషన్దారులు బియ్యం తీసుకోవాలంటే 6.5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇది కాకినాడ జిల్లాలోని సామర్లకోట శివారులోని కోదండరామపురం. ఇక్కడ దళితులు అధికంగా జీవిస్తున్నారు. ఇక ఇదే కాలనీలో దాదాపు 100 కుటుంబాలు రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన ఎండియు వాహనాల ద్వారా పేద ప్రజల ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ జరిగేది. ఈ సదుపాయం వల్ల పేదలకు శ్రమభారం, ఆర్థిక భారం తగ్గి సమయం కలిసి వచ్చేది. అయితే గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎండియు వాహనాలపై విషం చిమ్మింది. ఇంటింటికి రేషన్ పథకానికి అవినీతి మకిలి అంటించి ఎండియు వాహనాలను రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో ఈ నెల నుండి పేదలు రేషన్ కోసం చౌక ధరల డిపోలకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక కోదండరామపురంకు చెందిన దళితులు రేషన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఎందుకంటే వారు తమ రేషన్ దుకాణానికి వెళ్లాలంటే 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కోదండరామపురం నుండి సామర్లకోటకు ప్రయాణం చేసి సరుకులు తెచ్చుకోవాలి. గతంలో ఎండియు వాహనాలు తమ ఇంటి వద్దకే వచ్చి బియ్యం పంపిణీ చేసేవని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నారు. సామకోట వెళ్ళాలండి, ఆటో ఎక్కాలండి, ఆటో ఒక 30 ఇటో 30 అండి. ఆడు ఉత్తినిచ్చిన ఉత్తినిచ్చిన ఏమన్నా ఏదండి ఉత్తినిచ్చినాయండి, అటు ఇటు కలిపి 60 రూపాయలు అవుతుందండి. లైన్లో నించోవాలండి. మళ్ళీ ఒకవేళ ఆ డీలర్ గారు మా ఖాళీ లేదు అని టైం అయిపోయిందని పోతే మళ్ళీ మేము వెనక్కి రావాలండి. 60 మళ్ళీ ఇంకొక 60 పెట్టుకుని వెళ్ళాలండి. మరి అన్ని ఇబ్బంది కదండి. ఇవన్నీ మాకు పేదోళ్ళకి అన్యాయం కదండి. అన్ని అన్యాయాలు జరుగుతాయండి చంద్రబాబు పరిపాలన అయితేని. మాకేమీ బాగాలేదండి. కేవలం మన ఏళ్ళు ఇచ్చుకుని మనమే కంట్లో పడుచుకున్నామండి. ఇంతవరకు లాగా ఇంటికి వచ్చేసి ఇస్తారేమో అనుకున్నామండి. సడన్గా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడంలో ఇబ్బంది అయింది. పొద్దుటే వెళ్ళామండి, వెళ్తే మధ్యాహ్నం అయిపోతుందండి లైన్లో నుంచొని తెచ్చుకోవడం వల్ల. అలా మధ్యాహ్నం అయిపోతుందండి. మరి వాళ్ళు కూడా ఇబ్బందే కదా సార్. నేనే ఇబ్బంది పడ్డానంటే ఇంకా వాళ్ళు కూడా ఇంకా ఎంత ఇబ్బంది పడతారు సార్, ఎండలో ఉండి తెచ్చుకోవడం అంటేని. బియ్యం తెచ్చుకోవడం భారంగా మారుతోందని, ఆటో ఖర్చులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరికి మళ్లీ ఎండియు వాహనాలు వస్తే బాగుంటుందని, పని మానుకుని రేషన్ తెచ్చుకునే బాధలు తప్పుతాయంటున్నారు. ఇదేమో కోదండరామపురం అండి, మరి సామలకోట అండి. సామలకోట వెళ్ళాలి బాబు. మరి ముసలోళ్ళు ఎక్కడికి వెళ్ళండి బాబు, మా కాళ్ళకాడికి వచ్చి ఇవ్వండి. మరి జగన్ బాబు ఉన్నప్పుడు మా కాళ్ళకాడికి ఇచ్చిపోరండి. మరి ఇప్పుడు అలాగే పరిపాలన లేదు, మారిపోయిందంటే మేము ఏం చేయండి బాబు? మేము ఎందులో పడిపోయి చచ్చిపోవాలండి ముసలోళ్ళు? చెప్పండి, అలా చేయొచ్చా అండి? అలా చేస్తున్నారండి. మరి ఎక్కడికి వెళ్ళండి, మేము వెళ్ళకపోతున్నామండి. మరి కూటమి పాలనలో పేద మధ్యతరగతి ప్రజలకు బతుకు భారంగా మారుతోంది. ఒక్కో పథకానికి ఒక్కో రకంగా తూట్లు పొడుస్తూ ప్రజల జీవితాలతో కూటమి పాలకులు ఆడుకుంటున్నారు. రేషన్ అనేది ప్రజలకు భారం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన పాలకులపైనే ఉంది. వైఎస్ జగన్ పై ఉన్న అసూయ ప్రజలపై చూపకుండా పరిపాలించడం కూటమి నేతలు నేర్చుకుంటే బాగుంటుంది.